అస్సలం వాలేకుం. హాయ్ హలో అందరికీ, ఎలా ఉన్నారు? ఈరోజు పప్పు చెక్కలు చేద్దాం. ఎలాగో చూద్దాం రండి. చూడండి ఎంతో క్రిస్పీగా మంచిగా చూద్దాం పదండి. బియ్యం పిండి నేను ఇక్కడ ప్యాకెట్ తెప్పించుకున్నాను. ప్యాకెట్ కరివేపాకు, మిరపకాయలు, అలాగే తెల్లగడ్డలు 2, నువ్వులు, సోడా, సాల్ట్, శనగపప్పు. ముందుగా ఇక్కడ నేను ఆల్రెడీ బియ్యపిండి వేసుకొని అందులో శనగపప్పు వేసి మిరపకాయలు, తెల్లగడ్డలు, కరివేపాకు మిక్సీ పట్టి వేసుకున్నాను. అలాగే ఇందులో నువ్వులు కాల్చి చల్లార్చిన నూనె, అలాగే కాల్చిన నీళ్ళు ఇలా వేసుకుంటూ బాగా కలుపుకోవాలి. చూస్తున్నారు కదా, ఇలాగా బాగా కలుపుతూ ఎక్కువ నీళ్ళు వేసుకోకుండా మనం చపాతీ పిండిలాగా కలుపుకోవాలి. నేను ఇక్కడ దీంట్లో సబ్బు బియ్యం కూడా వేసాను. సాల్ట్ కొద్దిగా తక్కువ అయితే సాల్ట్ చూసుకొని వేసుకోవచ్చు. ఇలాగా అదే వేడి నీళ్ళతో కొద్దిగా వేసుకొని ఇలాగా బాగా గట్టిగా కలుపుకోవాలి. సేమ్ చపాతీ పిండిలాగా చేసి పెట్టుకోవాలి. ఇది ఎంతో టేస్టీగా స్నాక్స్ చేసి పెట్టుకోవచ్చు. అలాగే పిల్లలు కానీ పెద్దవాళ్ళు కానీ చాలా ఇష్టంగా తింటారు. ఇది నెలల పాటు నిల్వ కూడా పెట్టుకోవచ్చు. మా ఇంట్లో మా ఆయన ఎప్పటి నుంచో అడుగుతున్నారు, ఈ రోజుకి కుదిరింది. ఎంతో టేస్టీగా కూడా ఉంది. చూసారా, ఇలాగా రౌండ్గా చేసి ఇలాగా ఒక కవర్కి నూనె రాసి ఇలాగ ఎంత పల్చగా చేసుకుంటే అంత క్రంచీగా వస్తాయి. చూస్తున్నారా, ఇలా వేడి నూనె కాంచి అందులో ఇలాగ 2 పక్కల బ్రౌన్ కలర్ వచ్చే వరకు బాగా ఫ్రై చేసుకొని తీసి పక్కన పెట్టుకుందాం. చూస్తున్నారా, నిజంగా చెప్తున్నాను, నేను ఫస్ట్ టైం ట్రై చేశాను. చాలా బాగా వచ్చాయి. ఎప్పుడు మా మమ్మీ చేసేది, ఫస్ట్ టైం మా ఆయన కోసం నేనే ట్రై చేశాను. చాలా టేస్టీగా ఉంది. నా ఫ్రెండ్ సాయంతో ఎలాగ చేయాలో కనుక్కొని తను కూడా హెల్ప్ చేసింది, వీడియో తీసింది. అందువల్లే బాగా వచ్చాయి. ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ మామ్స్ కిచెన్ అండ్ ఫ్యాషన్.